రాయదుర్గంలో డ్రగ్స్ ముఠా అరెస్టుకు సంబంధించి కోలివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంజయ్ నగర్లోని కోలివింగ్ గెన్నెట్ పీజీలో డ్రగ్స్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వినియోగదారుల్ని, ఇన్ఫాక్ట్ వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి డీటెయిల్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని, వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. నిందితుల నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లు వంశీ, దిలీప్, బాలప్రకాష్లు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. కోలివింగ్ హాస్టల్స్లో పెరిగిపోతోంది అసాంఘిక కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కోలివింగ్ హాస్టల్స్ మీద దృష్టి సారించాల్సిందే. కోలివింగ్ హాస్టల్స్ చాటున కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. మరి ముఖ్యంగా డ్రగ్స్ లాంటివి పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ వినియోగం కావచ్చు, లేకపోతే అమ్మకాలు కావచ్చు, పెరిగిపోతుందంటే చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. రాయదుర్గంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అవ్వడం జరిగింది. కోలివింగ్ హాస్టల్స్లో డ్రగ్స్ దందా గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అంజయ్ నగర్లోని కోలివింగ్ గెన్నెట్ పీజీలో డ్రగ్స్ గురించి ప్రస్తుతం సమాచారం అందిన తర్వాత అక్కడికి వెళ్లారు పోలీసులు. వెళ్ళిన తర్వాత సోదాలు నిర్వహించిన క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని, వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజీ కుష్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక అలాగే డ్రగ్స్ పెడ్లర్లు వంశీ, దిలీప్, బాలప్రకాష్లు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. కోలివింగ్ హాస్టల్స్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయంటూ కూడా గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. కోలివింగ్ హాస్టల్స్లో కొత్త దందాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకోవైపు ఏమో ఇది వెలగబెడుతోంది. ఇటువంటి చర్చ జరుగుతోంది. హైదరాబాద్ అంటే చాలు బాగా ముందుగా గుర్తొచ్చేది ఐటీ క్యారిడార్. ఈ ఐటీ క్యారిడార్లో కోలివింగ్ హాస్టల్స్, ఇప్పుడు అఫ్కోర్స్ కోలివింగ్ హాస్టల్స్ ఆ కల్చరే వద్దనుకుంటున్న తరుణంలో వాటిలో ఇదిగో మత్తు పదార్థాలు, మరీ ముఖ్యంగా ఇటువంటి అంశాలు ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. ఐటీ క్యారిడార్లోని కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు వీటికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయా అంటే అవునైన మాట వినిపిస్తోంది. రాయదుర్గంలోని అంజయ్ నగర్ దగ్గర కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ దగ్గర అక్కడ పోలీసులు చేరుకున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ క్రమంలో అక్కడ కోలివింగ్ హాస్టల్స్కి చేరుకొని పూర్తిగా అక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మరి ముఖ్యంగా హై శాలరీస్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్గా ఈ దందా కొనసాగుతోంది. దాంతోపాటు ఎంత ఖర్చైనా వాళ్ళు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్తో వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఈ మత్తులోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. పోలీసు విచారణలో కూడా ఇదే అంశాలు బయటపడుతున్నాయి. ఇద్దరు అమ్మే వాళ్ళని, అలాగే ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు 5గురు కూడా ఐటీ ఉద్యోగులే. ఒక్కసారి ఆలోచించండి, ఈ మత్తు మాటున ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయనేది. అయితే దీన్ని అరికట్టడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చాలా ప్రయత్నాలు చేస్తోంది. నిఘా పెంచింది. హాస్టల్స్ యజమానులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఏంటి దరిద్రం అని మాట్లాడుకుంటున్న క్రమం. ఐటీ క్యారిడార్ ఇప్పుడు మాదక ద్రవ్యాలకు, మాఫీకి అడ్డాగా మారుతోందా? ఈ చర్చ అందుకుంటోంది. మాధాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ ప్రాంతాలు ఇప్పుడు ఇక్కడికే కాదు, మరి ముఖ్యంగా ఐ థింక్ అమీర్పేట్ నుంచే మొదలుపెట్టి ఇటు ఐటీ క్యారిడార్గా మాట్లాడుకునే రాయదుర్గం, మాధాపూర్, గచ్చిబౌలితో పాటు మరికొన్ని ప్రాంతాలు, ఈ వాట్ షుడ్ ఐ సే రాచకొండ ఏరియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, లేకపోతే ఈ కార్నర్లోకి ఎక్కువ వెళుతున్న సందర్భం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్న సందర్భం? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? జస్ట్ సచిన్, న్యూ ఇయర్ వేడుకగా పెద్ద ఎత్తున డ్రగ్స్ని హైదరాబాద్ నగరంలోకి దింపుతూ ఉన్నారు. ఈ క్రమంలో SOT పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కూడా హై అలర్ట్ అవ్వడం జరిగింది. ఏవైతే డ్రగ్స్ వినియోగిస్తున్న పబ్బులు ఏవైతే ఉన్నాయో, పబ్బులు కానీ ఇవన్నీ మీద పెద్ద ఎత్తున నిఘా పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ఒక కోలివింగ్ పీజీలో డ్రగ్స్ అమ్ముతున్నారు, వినియోగిస్తున్నారు అన్న ఒక సమాచారం అందడంతో పోలీసులు, ఇటు రాయదుర్గం పోలీసులు అండ్ అదేవిధంగా రాజేంద్ర నగర్ పోలీసులు మూకబెట్టిగా ఇద్దరు కలిసి ఒక గ్రౌండ్ ఆపరేషన్గా చేయడం జరిగింది. తెల్లవారుజామున ఆ పీజీపై దాడి చేయడం జరిగింది. కోలివింగ్ పీజీపై దాడి చేయడం జరిగింది. ఈ సమయంలోనే సుమారుగా 12 గ్రాముల MDMA డ్రగ్ వారికి దొరకడం జరిగింది. అదేవిధంగా 8 గ్రాముల ఓజీ గాంజా, దీని పేరు ఓజీ గాంజాగా పిలుస్తున్నారు, 8 గ్రాముల ఓజీ గాంజా అండ్ అలాగే 6 మొబైల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది.
ఆ టైంలో ఆ పీజీలో ఉన్న వ్యక్తి అక్కడ ఉంటున్నారంట. ఉంటున్న విషయం కూడా కోలింగ్ యజమాని కూడా తెలియదంట అన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎవరైనా కొత్తగా పీజీలో దిగే ముందు మీరు ఎంక్వైరీ చేసుకోవాలంటూ కూడా పోలీసులు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠానైతే పోలీసులు వారి గుట్టును అట్టు చేయడం జరిగింది. లోపల పిఎస్లో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో వినియోగిస్తున్న వారిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. వారికి పాజిటివ్ వచ్చిందా అనే దానిపై పోలీసులు కొంచెం వారిపై విచారణ సాగిస్తూ ఉన్నారు. డ్రగ్స్ అమ్ముతున్న ముఠాని అయితే పోలీసులు లోపల విచారించడం జరుగుతోంది. ఎక్కడి నుంచి మీకు డ్రగ్స్ సరఫరా అవుతుంది, ఏ ఏరియా నుంచి వస్తూ ఉంది, ఎవరి నుంచి ఎవరి చేతులు మారుతూ ఉంది డ్రగ్స్ అంతా కూడా అన్నింటూ కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుక పెద్ద ఎత్తున డ్రగ్స్ని హైదరాబాద్లోకి దించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అటు గోవా నుంచి ఇటు హైదరాబాద్కి అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాయదుర్గం సిఐ వెంకన్న గారు చెప్పిన ప్రకారం ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తూ ఉన్నారు, గంజాయి వినియోగిస్తున్నారన్న మీకు ఏమైనా సమాచారం కానీ మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా 100కి డయల్ చేయండి, లేదా మా పిఎస్కి నెంబర్కి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా చేయండి, మీ వివరాలు గోప్యంగా ఉంటాయి, వారిపై మీకు కఠినమైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అమ్ముతున్న ఇద్దరిని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి వెనుక ఉన్న పెద్ద చైన్ కట్టే ఉండడం తెలుస్తోంది. చైన్ బ్రాంచ్గా వీరి వెనుక పెద్ద ముఠానే ఉంది. గోవాకు సంబంధించి ఇక్కడ తీగలాగితే గోవాలో డొంక కదులుతూ ఉంది. అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి గోవాకి ఎలా వస్తూ ఉన్నాయి, షిప్లో వస్తున్నాయా, ఇలా దానిపై విచారణ సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం న్యూ ఇయర్ అయిపోయేంత వరకు కూడా న్యూ ఇయర్ వేడుకలే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు ఈ డ్రగ్ పెడ్లర్స్ అందరూ కూడా. సో న్యూ ఇయర్ అయిపోయేంత వరకు కూడా అన్ని మద్యం షాపులు కానీ, డ్రగ్స్ వినియోగిస్తున్న ప్రదేశాలు, చీకటి ప్రదేశాలు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలా చేస్తారో రాత్రిపూట కూడా ఈ గంజాయి సేవించి అల్లరి మూకలు తిరుగుతూ ఉంటాయి. వీరిని మెయిన్గా టార్గెట్ చేసి పట్టుకుంటా ఉన్నారు. వారికి ఎవరి గంజాయి అమ్ముతా ఉన్నారు, ఏ ఏరియా నుంచి అమ్ముతా ఉన్నారు అనే దానిపై పోలీసులు ఒకరిని తర్వాత ఒకరిని విచారిస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ ఎవరి నుంచి వస్తుందో ఈ ముఠాలన్నిటి కూడా పట్టుకుంటా ఉన్నారు. మరికొన్ని నెలల్లోనే హైదరాబాద్లో ఈ డ్రగ్స్ పెడ్లర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల చేస్తామంటూ కూడా సిఐ వెంకటరమణ గారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాజిటివ్ వచ్చిన వారిని కస్టడీకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు అండ్ వారి పేరెంట్స్తో మాట్లాడడం లాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ అమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో అమ్ముతున్న వారిపై ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎలా తెస్తూ ఉన్నారు డ్రగ్స్, ఏ రూట్లో తెస్తూ ఉన్నారు, అంటే ఇంత హై సెక్యూరిటీ పెట్టినా, ఇన్ని చెకింగ్లు పెట్టినా హైదరాబాద్కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ట్రైన్ ద్వారా వస్తూ ఉన్నాయి, చాక్లెట్ రూపంలో వస్తూ ఉన్నాయి, అండ్ కంటైనర్స్ రూపంలో, కంటైనర్లో కొరియర్ పార్సిల్ రూపంలో, ఇలా వివిధ రకాలుగా ఈ కొరియర్ల రూపంలో ఈ డ్రగ్స్ని అంతా కూడా హైదరాబాద్లో దింపుతూ ఉన్నారు. సో పోలీసులు వీటిపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. సచిన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ పవన్. మొత్తంగా అయితే మాత్రం రాయదుర్గంలో డ్రగ్స్ ముఠా అరెస్టుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోలివింగ్ హాస్టల్స్లో డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. అంజయ్ నగర్లోని కోలివింగ్ గెనెట్ పీజీలో డ్రగ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని, వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG కుష్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్ పెడ్లర్ల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే డ్రగ్ పెడ్లర్లు వంశీదీప్, బాలప్రకాష్లుగా గుర్తించారు. ఏపీకి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. కో లివింగ్ హాస్టల్స్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్న చర్చకు బలం చేకూర్చేలా ఉంది ఈ ఘటన. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.